హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ విష్ణుమూర్తిని అయితే వేడుకుందాము. ఈరోజు మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజంతా మీరు విష్ణు దేవాలయాల సందర్శన, ఇంట్లో పూజలు అన్నీ చేసుకున్నారని అనుకుంటాను. నేను కూడా ఈరోజు ఇంట్లోన పూజ చేసుకొని విష్ణు సహస్రనామం చదువుకొని నేను ఇంట్లో చేసుకునే పూజ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఈరోజు పోస్ట్ చేశాను, మీరు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే విష్ణు దేవాలయాలకి వెళ్ళి విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుకున్నాము. అలాగే దేవాలయానికి వెళ్ళి భగవద్గీత కూడా, గీతా జయంతి కూడా ఈరోజే కదా. గీతా జయంతి రోజు భగవద్గీత కూడా 18 అధ్యాయాలు పారాయణం చేసిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం కోసమైతే వెళ్ళాము. మీ అందరి కోసం ఈ ఉత్తర ద్వార దర్శనం అయితే మీకు నేను చూపిస్తున్నాను. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా మేమైతే దర్శనం చేసుకున్నాము. అయితే ఈరోజు ఒక విశేషం ఉంది. ఏంటంటే మీకు తెలుసు కదా, మేమందరము లలితా సహస్రనామాలు ఒక 20 ఇయర్స్గా విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చదువుకుంటున్నాము. దానివలన ప్రతి ఇయర్ అనమాట మా బ్యాచ్ అందరికీ ఈ దేవాలయము నారాయణ తిరుమల శ్రీకాకుళంలోన మాకు ఈ పంతులు గారేమో మా బ్యాచీకి పిలుస్తారు. అఖండనామ సంకీర్తన చేస్తారనమాట. విష్ణు సహస్రం అఖండంగా ఏకాదశి రోజంతా చదువుతారు. ఒక్కొక్క బ్యాచీకి ఒక్కొక్క టైం కేటాయిస్తారనమాట. మేమైతే ఈరోజు వెళ్ళి అక్కడ అఖండనామ విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేశాము. ఇది మీకోసమైతే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మేము వెళ్ళిన తర్వాత మేము ఉత్తర ద్వారం ద్వారా దర్శనము ఆ విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. అలాగే మీకోసం కూడా ఆ ఫోటోలు, ఆ వీడియో అది నేను పెట్టాను, తప్పకుండా ఒకసారి చూడండి. చేసుకున్న తర్వాత అయితే మేము ఒక 3 గంటల సేపు అఖండ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములో పాల్గొన్నాము. మా బ్యాచీ అంతా 2 నుంచి 5 వరకు అయితే విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేసుకున్నాము. చేసిన తర్వాత మళ్ళీ దర్శనము, స్వామి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఈవిడ మహాలక్ష్మి అమ్మవారు అనమాట. దర్శనాలు చేసుకున్నాము. చాలా విశేషంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. మేమైతే ఈవినింగ్ వెళ్ళాము కనుక 2 గంటలకి పారాయణం కోసం వెళ్ళాం కనుక అప్పుడైతే మాకు స్పెషల్గా దర్శనం చేయించారు. ఇదిగో ఇలాగా భక్తులందరూ ఉన్నారు. మీకోసం చూడండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనము మీకోసమైతే నేను ఈ చిన్న వీడియో తీశాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేమంతా విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేశాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, అలాగే గీతా జయంతి కూడా, భగవద్గీత పారాయణాలు కూడా జరిగాయి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సర్వేశ్వర సిద్ధి సిద్ధి సర్వాధిరచితః కృతకృతః రాజిష్ఠో భోజన భక్తో సవిష్ణు జగదాధిజః ఉపేంద్రో వామన ప్రాంసో అమోఘ శుచిరుచితః వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాదుతి మహేశ్వాసో మహీభక్త శ్రీనివాస సతానగిరి అమృత్యు సర్వదృక్సింహ సంభ్రాత సంధిమాశ్రయః శ్రీమాన్ న్యాయో నేత సమీరణః ఆవర్తన నివృతాత్మ సమృత సంప్రమత్తన వ్యాప్తో వాయురదోర్జుజః ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః అర్ధో నర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణ సదామర్షి లోకాలిష్టమవద్భుతః
నక్షత్రి క్షమక్షం సమీహనః యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శి నివృత్తాత్మా సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ योगी योगी सर्वकामश्रमश्रमणं क्षेम सवर्णो वायुवा धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अकृत सर्वसहो सत्यवान् सात्विक सत्य धर्मपरायण. ఇలాగా ఈరోజైతే విశేషంగా నారాయణ తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమైతే అఖండ విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొన్నాము. అలాగే గీతా జయంతి సందర్భంగా భగవద్గీత కూడా చదువుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.